బీఆర్ఎస్కి పోతే మీకు వేకెన్సీ ఉందా అందులో? ఖచ్చితంగా ఇస్తారండి. అంటే సిద్దిపేట బీఆర్ఎస్కు పెట్టిన పేరు బీఆర్ఎస్కు పెట్టిన పేరు సిద్దిపేట అని చెప్పేసి ఒక నానుడు కూడా ఉంది. అట్లాంటి సిద్దిపేటలో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా కేసీఆర్ అల్లుడి పైన మీరు పోరాటం చేసారు. అట్లాంటిది ఆ పార్టీలోకి ఆహ్వానిస్తారా? ఇప్పుడు రాజకీయాల్లో శత్రుత్వం ఏది పర్మనెంట్గా ఉండదు, ఓకే, శాశ్వతంగా ఏ ఉండవు, మీకు తెలిసే విషయము. తమ తమ ప్రయోజనాలకు పార్టీలు తీసుకుంటూ ఉంటాయి. ఓకే, సో వెళ్తాను. ఇప్పుడు నేను ఒక తల్వార్ లాంటి, ఇప్పుడు అటున్నా ఇటున్నా దాని పదం తగ్గుతుందా? తగ్గదు. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ వాడదాం అనుకున్నారు. బట్ మనం ఏంటంటే ఈ మంచో చెడో బహుజనవాదం వైపు ఉండాలి, మా వాళ్ళని నిలబెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ బహుజనవాదం పేరు చెప్పుకుంటూ కాంగ్రెస్ పార్టీలో దొంగలంతా కాలం వెళ్ళదీస్తున్నారు. ఓకే, సో నిజమైన బహుజనవాదానికి ఒక డెఫినేషన్ చెప్పాలని మనం ఇవాళ బీసీవై పార్టీలో చేరడం జరిగింది.